ఒక విధమైనటువంటి మానసిక అలసట మనల్ని వ్యసనానికి బానిస చేయటం, లేదా ఈ సమాజం నుంచి దూరంగా పారిపోవడానికో పురిగొల్పుతుంది. చాలామంది తత్వవేత్తలు, మేధావుల యొక్క జీవితాలని అధ్యయనం చేసిన తర్వాత నాకు అర్థమైన విషయం ఇది. అయితే ఈ 2 తప్పే. సమాజం నుంచి దూరంగా పారిపోతే వారి నుంచి గొప్ప మేధస్సు ఈ సమాజానికి అందదు. వ్యసనానికి బానిస అయితే కూడా వాళ్ళ జీవితం పూర్తిగా నిరాశాజనకంగా నిర్వీర్యం అయిపోతూ ఉంటుంది కదా! సో 2 కరెక్టే అయినటువంటి నిర్ణయాలు కాదు. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తూ ఉంటుంది. మేధావులు ఇంకాస్త ముందుకెళ్ళి ఆలోచిస్తే బాగుండేదేమో అనిపిస్తది. వారి వల్ల సమాజానికి ఇంకా ఉపయోగకరంగా ఉంటుందేమో కదా! నిజమే కదా! సో సాధారణంగా అది ఎందుకొస్తుంది వాళ్ళకి అంటే, పనిలో ప్రోత్సాహం లేకపోవటం వలన ఒకటి. లేదా వారి యొక్క నిర్ణయాలు, విలువలు, ఆదర్శాలు ఈ సమాజం అంగీకరించకపోవటం, ఆచరించకపోవటం, ప్రోత్సహించకపోవటం ప్రధానమైనటువంటి కారణం. అయితే ఇక్కడ మీరు ఈ విషయాన్ని క్వెషన్ చేయొచ్చు. అంటే ప్రోత్సహిస్తేనే పని జరుగుతుందా అనేది. మనిషి సహజంగా చిన్నప్పటి నుంచి ప్రోత్సాహానికి అలవాటు పడ్డాడు. తనకు తెలియకుండానే తన డిఎన్ఏలో ఉంటుంది ఎంకరేజ్మెంట్, ప్రోత్సాహం. ఎప్పుడైతే ప్రోత్సాహం కోల్పోతుందో ఒక అసంతృప్తి తనలో ఏర్పడుతుంది. అందుకే కొంతమంది మేధావులు కుటుంబ జీవితానికి దూరం అవుతారు. మరికొంతమంది వారి జీవితానికి వాళ్ళే దూరంగా జరుగుతారు. ఏది ఏమైనా సరే వాళ్ళు కుటుంబానికి, సమాజానికి దూరంగా జరుగుతారనే మనం చెప్పాలి. సో దీనికి కారణం మన ఊహకందనటువంటి మేధాశక్తి. సో అది పరిమితంగా ఉంటే మంచిది కదా!